ఎమోషన్‌లో మీరు ఆ మాట అంటున్నారు గానీ, ఆయనకి 40% ఓట్ బ్యాంక్ ఉన్నప్పుడు, ఆయన మళ్ళీ తిరిగి అసలు జీవితంలో సీఎం కాలేడనే అంత ఛాలెంజ్ విసురుతున్నారేంది మీరు? ట్రై చేయమంటున్నా కదా, ట్రై చేయమను. నేను ట్రై చేయమంటున్నా కదా, 40% నేను అంటుండా కదా. నీ నీ- నీ- నీ ఓటమిలో ఆ! నీ ఓటమిలో ఈ పెద్ద కంట్రెడ్డి పాత్ర కూడా ఉంది. నువ్వు ట్రై చేయరా అంటుండా కదా. హ్మ్. రెడ్లు పారిశ్రామికవేత్తలుగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం అంతా కూడా వీరికి ఆర్థిక వనరులు, పుష్టి, పరిపుష్టి అన్ని కల్పించారు. వాళ్ళంతా దూరం అయిపోయారు. నిన్న రెడ్ల సామాజిక వర్గంలో 10% ఓట్లున్న రెడ్డి సామాజిక వర్గం చాలా మైనర్ ఓటు బ్యాంకు. 6.5% ఉంటుంది ఏపీ స్టేట్ పాలిటిక్స్లో. ఆ! అత్యధిక ఓటు బ్యాంక్ ఉండేది ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, మైనారిటీలు ఉంటారు, బీసీలు అత్యధికంగా ఓటు బ్యాంకు. అది ఇదంతా ఏంటంటే 40%, 57% అట్టు వచ్చినాయి. అవతల 57% వచ్చింది కదా కూటమి ప్రభుత్వానికి. నేను అనేది ఈ 40 ఉంది కదా, ఇదే ఉంటే ఏమవుతుంది? మారటం ఎంతసేపు? మారతదని మీరు అనుకుంటారు. ప్రభుత్వం మీద వ్యతిరేకత రాదంట. ప్రభుత్వం మీద వ్యతిరేకత కాదు ఇక్కడ కావాల్సింది. ఆ. ఈ నేటి యువతరం బాగా తెలుసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గురించి. రెడ్డి సామాజిక వర్గమే సాగరిస్తుందని నేను చెప్తున్నారు కదా. హ్మ్. ఈ రోజు అసెంబ్లీకి పోయిన రెడ్లు అంజి గారు 5 కులాలోళ్ళే. 38 తెగల రెడ్లలో ప్రధాన తెగలు 14 ఉంటాయి. ఈ 14 తెగల కులాల్లో ఇప్పటి వరకు అసెంబ్లీ గేట్ ఎక్కలేదు అంజీ గారు. ఓకే. మా నెల్లూరు జిల్లా తీసుకుందాం, సింహపూర్ సీమ. అత్యధికంగా ఓటు బ్యాంకు మాది. మా పెద్దకంటి రెడ్లు, మా అన్నదమ్ముల నెరవాటి రెడ్లు. ఒక్కళ్ళు లేడండి స్వతంత్రం ఇచ్చిన కాడికి నేటి వరకు మా ఎమ్మెల్యేను. నేటి వరకు లేడండి. ఓకే. మేము ఎందుకు పోతాం జగన్మోహన్ రెడ్డి అమ్మిడి? మాకేం దోలా? మేము ఎందుకు పోతాం అంటుండా. ఇలా మా రెడ్ల చరిత్ర చెప్పుకునే భిక్షకుంట రెడ్లు అంటారు. ఎస్టీలండి. అసెంబ్లీలో చూపించమని నేను అడుగుతుండా. ఈ దోపిడీకి మాకేం సంబంధం? మా శ్రీకాకుళంలో ఉండరు రెడ్లు, రెడ్డికా అంటారు వాళ్ళని. బీసీలండి వాళ్ళు. ఇప్పటి వరకు అసెంబ్లీ గడపెక్కలా. మాకేం సంబంధం అండి ఆ దోపిడితో? మేమెందుకు పడాలా? మీరు దొంగతనం చేయటం ఏంది, మేము బరాయించడం ఏంది? మా కొండరెడ్లు ఉండరండి ఎస్టీలు. ఈ దోపిడితో ఏమన్నా ఉందా? ఇవాళ బయటకు పోయి తిరగాలంటే రెడ్డి అని చెప్పుకోవాలంటే ముఖాన్ని వస్తున్నారు దొంగల్లాగా. నువ్వు చేసిన దొంగతనానికి మేము ఎందుకు బరాయించాలా? మా బహుమంచి రెడ్లు అని ఉంటారు గోదావరి జిల్లాలో. ఓడని ఒక్కడున్నాడు ఎమ్మెల్యే. అడిగేదానికి సమాధానం చెప్పానండి. ఎల్నాటి రెడ్లు ఉంటారు ప్రకాశం జిల్లాలో. పోయి కొనుక్కోమని చెప్పండి. మార్కాపురం బెల్ట్ మొత్తం ఉంటారు వెల్నాటి రెడ్లు. ఎవడున్నాడు? ఎంతమంది ఉన్నారు ఎమ్మెల్యేలా చెప్పమని చెప్పండి. ఎవరురా మీరంతానా? ఇప్పుడు మా కులపురం తీస్తున్నప్పుడు మేమెందుకు ఎదుర్కొంటాం? మేమెందుకు నీలాప నిందలు మేము చెయ్యని తప్పుగా మేమెందుకు బరాయించాలని నేను అడుగుతుండా. ఇది మేము మాట్లాడుతుండే మాట. మేమెందుకు బరాయించాలా? మా వాళ్ళు ఏమన్నా కాంట్రాక్టర్లుగా ఉన్నారా? ఎమ్మెల్యేలుగా ఉన్నారా? మంత్రులుగా ఉన్నారా? ఈ దోపిడీలు ఏమన్నా భాగస్వామ్యులు అయ్యారా? అసెంబ్లీకి పోనప్పుడు మేము దోపిడీ ఎలా చేస్తాము? అసెంబ్లీలో మేము గడప తొక్కనప్పుడు మేము దోపిడీ ఎలా చేస్తాము చెప్పండి? మేమెందుకు బరాయించాలా? మాకేంటి నొప్పి? మేము నిజాయితీగా ఉన్నాము, వ్యవసాయం చేసుకున్నాం, పశువులు పెంచుకున్నాం, మమ్మల్ని చదివించారు మా పెద్దోళ్ళు. వ్యవసాయం చేసుకొని 10 మందికి అన్నం పెట్టినాం, ఉపాధి చూపించను, చదువుకున్నాం. వేళ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా కొద్దిగా విదేశాలకు పోయి జాబులు చేసుకొని బతుకుతున్నాం. మాకెందుకంట? నువ్వు దేశం దోపిడీకి మేము దోపిడి దొంగకి ఎవడైనా తాగుబోతాడు 10 మంది ఉంటే నువ్వు తాగలేదు అనుకో, మధ్యలో ఉన్న నిన్ను కూడా తాగుబోతాడు అంటారు. దొంగడు పక్కన కూడా అన్నట్టుడా. ఇప్పుడు తేల్చాల్సింది ఏంటంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో 4 అంగాలు అనుకున్నాం. శాసన వ్యవస్థ ఉంది, ఓకే ఒప్పుకుంటాం. శాసనాలు చేసిన భారతదేశంలో పార్లమెంటు, రాష్ట్రంలో అసెంబ్లీ ఉంది. న్యాయ వ్యవస్థ ఒకటి ఉంది. ఈ న్యాయ వ్యవస్థ ఎందుకు తీర్పులు ఇవ్వటం లేదు? ఈ పారిశ్రామికవేత్తల మీద, బ్యూరోక్రాట్ల మీద, రాజకీయ నాయకుల మీద మీద అసలు తప్పు చేసిండా లేదా? ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి కదా. సిబిఐ ఉంది, ఏమైపోయింది? కేంద్ర హోమ్ మినిస్టర్కి గులాంగిరి చేస్తుంటుంది. ఈడీ ఉంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ కింద గులాంగిరి చేస్తుంది. అవి స్వతంత్ర సంస్థలు ఎవడన్నాడంటే కాలిపారు పువ్వు పెట్టుకున్నాడు చెప్పమను. నాకు చెప్పేది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ టోటలీ డిపెండ్ ఆన్ సెంట్రల్ హోమ్ మినిస్టర్. ద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డిపెండ్ ఆన్ సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్. వాళ్ళ కింద వాళ్ళు ఉసుకోమంటే ఇసుకోమంటే ఇసుకో. వాళ్ళలో ఎవడన్నా ఒక సిన్సియర్ ఆఫీసర్ ఉంటే వాడికి ట్రాన్స్ఫర్. ఏమైంది? కానీ గత ఎన్నికల్లో మీ సామాజిక వర్గం నిలబడలేదండి? నిలబడ్డారు కదా. 19లో నిలబడ్డారండి. నిలబడలేదని నేను అంటాంలా. ఎల్ఐసి ఏజెంట్లు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోలేకపోయిండు.
అది నూతనంగా ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్ అప్పుడు ఏం చేసినా ఆయన అభివృద్ధి రాజధాని ఈ డెవలప్మెంట్ ఇది అనుకుంటా చంద్రబాబు నాయుడు ఏం చేసినట్టే దీన్ని మర్చిపోయిండు. వాళ్ళు ఏం ఖాళీగా ఉన్నారు కదా, ఎల్ఐసి ఏజెంట్లుగా ఉండేవాళ్ళు, తర్వాత జన విజ్ఞాన వేదికలు ఉండే మేధావంటి తోపోళ్ళు, కుల సంఘాలు, చర్చిల్లో పాస్టర్లు, వాళ్ళు ఆ మీటింగులు పెట్టుకున్నారు. అన్ని చర్చి పాస్టర్లు కూడా చాలా పెద్ద పాత్ర. తర్వాత మసీదులో ఉన్న ఇమాములు భారతీయ జనతా పార్టీని బూచిగా చూపించి మతవాదాన్ని వాళ్ళు క్రిస్టియన్స్ని ఇటు ముస్లిమ్స్ని ప్రపంచంలో తన్నుకొని చచ్చేది ఎవరో నాకు చెప్పండి. క్రిస్టియన్స్ ముస్లిమ్సే కదా. ఒక భారతదేశం పక్కన పెట్టి మిగతా దేశాల్లోకి పోండి, క్రిస్టియన్స్ ముస్లిమ్సే కదా కొట్టుకుంటుండేది. ఏ దేశం అన్నా చూసుకు ఏ దేశ చరిత్ర చూసినా ఏముంది అంజి గారు? ఇప్పుడు ఇజ్రాయెల్ ఏంది, ఈజిప్ట్ది ఏంది, ఇరాక్ది ఏంది, ఎవరు అనుకుంటారో. ఈ భారతదేశము సువిశాలమైనటువంటి ఈ అఖండ భారతదేశము ఎంత ఒకప్పుడు విస్తీర్ణం ఉన్నది, నేడు ఎంత విస్తీర్ణం ఉంది, ఎంత భూభాగాన్ని కోల్పోయినాం మనం. మన పెద్దలు ఎందరో కష్టపడి ఈ దేశ బానిస సంఖ్యలు తొలగిస్తే అటువంటి తెచ్చుకున్న స్వతంత్రంలో రేపు మనోళ్ళే స్వార్థపరులై లక్షల కోట్లు దేశ సరిహద్దులు దాటిస్తుంటే ఎవడు గళమెత్తకపోతే ఎట్టా, ఎవడు మాట్లాడకపోతే ఎట్టా అని నేను అంటున్నాను.